హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వరల్డ్. బయట చల్లగా వర్షం పడుతుంది. ఇంట్లో వేడివేడిగా బజ్జీలు చేసుకుందాం. వర్షం పడుతుంటే బజ్జీలే గుర్తొస్తాయి. బజ్జీలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని 2 స్పూన్ల వాము వేసుకోవాలి. 1 స్పూన్ కన్నా కొంచెం తక్కువ సాల్ట్ వేసుకోవాలి. 2 స్పూన్ల శనగపిండి వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు పిండి కలుపుకుందాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల శనగపిండి వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1 స్పూన్ కన్నా కొంచెం తక్కువ పట్టిద్ది వేసుకొని తర్వాత కొద్దిగా బేకింగ్ సోడా, దీన్నే సోడా ఉప్పు అని కూడా అంటారు. ఇది వేస్తే బజ్జీలు బాగా పొంగుతూ టేస్టీగా ఉంటాయి. అది వేయకపోతే బజ్జీలు అంతగా బాగా గట్టిగా ఉంటాయి. ఇలా వేసుకొని ఇలా మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇలా పిండి కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ఒక 15 నుంచి 20 పచ్చిమిర్చి తీసుకొని బాగా కడిగేసుకొని ఇలా ఒక మిర్చిని 2 భాగాలుగా చేస్తున్నాను. పిల్లలకి ఫుల్ మిర్చి వేస్తే మంటగా ఉండిద్దని తినలేరని మా పిల్లల కోసమని ఇలా చేశాను. ఫస్ట్ అయితే బజ్జీలు అసలు తినేవాళ్ళు కాదు. ఇలా చేయటం మొదలుపెట్టాక తింటున్నారు. కొన్ని అలా చేశాను, కొన్ని ఫుల్ మిర్చి వేశాను. ఇలా అన్నీ కట్ చేసుకున్నాక ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని వీటన్నిటిలో కొద్దిగా పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే బజ్జీ మిర్చి వాడట్లేదండి, అవి చప్పగా ఉంటాయి. మాకు కొంచెం కారం కావాలి, అందుకని నేను మామూలు మిర్చి వాడుకున్నాను. మీకు కావాలంటే బజ్జీ మిర్చి వాడుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బజ్జీలు ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. వేసిన వెంటనే తిప్పకుండా 1 నిమిషం ఆగిన తర్వాత ఇంకో వైపుకి తిప్పుకొని బాగా మంచి కలర్ వచ్చే వరకు బాగా కాలనివ్వాలి. తర్వాత ఇలా అన్నీ తీసేసుకోవాలి. ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని వేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఏమైనా ఆయిల్ ఉంటే అంతా టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుంది. ఇలాగే మిగతావి కూడా వేసేసుకోవాలి. ఫస్ట్ మా పిల్లలు అసలు ఈ బజ్జీలు తినేవాళ్ళు కాదు. కారము మంట అలా తినేవాళ్ళు కాదు. ఇలాగే ఒక మిర్చిని ఆఫ్ చేసి కొంచెం ఇలా చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పుడిప్పుడే తింటున్నారు. కొంచెం కారం తక్కువ ఉండిద్ది, టేస్టీగా ఉంటాయి. ఇలాగే అన్నీ వేసి తీసేసుకోవాలి. ముందు వేసినవి హాఫ్ మిర్చివి, ఇవి ఫుల్ మిర్చివి, అందుకని వేరువేరుగా తీసేసుకుంటున్నాను కలిసిపోకుండా. మా వారు బాగా ఘాటుగా తింటారు, ఇవి ఆయన కోసము. ఇలా అన్నీ తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని బాగా సన్నగా కట్ చేసుకోవాలి. అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మనం తీసుకున్న బజ్జీల్ని ఇలా హాఫ్ కట్ చేసుకొని ఈ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర ఉండిద్ది కదా, ఇదంతా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా అన్నింటికి పెట్టేసుకోవాలి. ఇవి తింటుంటే చాలా బాగుంటాయి. కారం అనేది తెలీదు. ఇలా పెట్టుకున్నాక అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకొని పైన కొద్దిగా చాట్ మసాలా, టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. చాట్ మసాలా ఉండిద్ది కదా, లైట్గా ఈ ఆనియన్స్ మీద చాట్ మసాలా చల్లుకోండి. తర్వాత ఒక నిమ్మకాయ కట్ చేసుకొని లైట్గా నిమ్మరసం పిండుకోండి. ఉల్లిపాయలతో ఈ బజ్జీ తింటుంటే పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.